ఏపీలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు నారా చంద్రబాబు నాయుడు. బీజేపీ, జనసేన పార్టీలను కలుపుకొని కూటమి ఫామ్ చేసిన టీడీపీ ఈసారి ఎలక్షన్ లో విజయ దుందుభి మోగింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై సీఎం గా చంద్రబాబు గద్దెక్కారు. అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు గాను ఎన్డీఏ కూటమి 164 సీట్లతో అఖండ విజయాన్ని నమోదు చేసిన టీడీపీ వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సంక్షేమ పథకాలపై చంద్రబాబు సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అధికారాలు చేపట్టిన తర్వాత ఏపీలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ పేర్లతో అమలు చేసిన పథకాలకు చర్మగీతం పాడేశారు చంద్రబాబు. ఆయా పథకాల పేర్లు మార్చేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పేర్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చేశారు. అదేవిధంగా జగనన్న విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా మార్చారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం పేరు చంద్రన్న పెళ్లి కానుకగా మార్పు చేశారు. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరు ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చారు. జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం పేరు సివిల్ సర్వీస్ పరీక్ష ప్రోత్సాహకాలుగా మార్పు చేశారు. దీంతో ఇకపై ఈ పథకాలన్నీ కూడా కొత్త పేర్లతో అమలు కానున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ని వేగంగా అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. సీఎం గా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడం ఇది 4వసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 సార్లు, రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఇప్పుడు మరోసారి అధికార పగ్గాలు చేతపట్టారు. జూన్ 13న సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో అధికారం తీసుకున్న వెంటనే ప్రజా సంక్షేమం పైనే దృష్టి పెడుతున్నారు. తమ పార్టీ ఇచ్చిన పలు కీలక హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు.